బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. దేవాది దేవుడు ప్రతిరోజు ఉదయకాలం నీ కొరకు, నీ కుటుంబం కొరకు, మనందరి కొరకు దేవుడు తన వాగ్దానం ద్వారా ఉదయకాలంనే తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటూ దేవుని నామాన్ని మహింపరచండి. ఉదయకాలం వాక్యాన్ని చదువుకుందాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 31, 32 వచనాన్ని చదువుతున్నాను. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. దేవునికి మహిమ. దేవుడు సర్వకాలము విడిచేవాడు కాదు. కొన్నిసార్లు ఆయన బాధ పెడతాడు, శ్రమకు, నిందకు, మరి కొన్నిసార్లు మనల్ని అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు మీలో చాలా మంది అనుకుంటుండొచ్చు, ఇక దేవుడు నా పైన జాలి చూపడు, నన్ను కరుణించడు, నా పరిస్థితి మార్చడు అని నీలో నీవు అనుకుంటూ ఉండొచ్చు. కొన్నిసార్లు దేవుడు శ్రమకు అప్పగిస్తున్నాడంటే ఆయన వైపు తిరగాలని. ఇశ్రాయేలు ప్రజల్ని గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడు వారిని శ్రమకు అప్పగించాడు. ఎందుకంటే వారు దేవుని వైపు తిరగాలి, దేవుడే, ఆయనే వారిని ఆదుకునేవాడు అని, ఆయనే వారికి దేవుడై ఉన్నాడని వారు తెలుసుకోవాలి అని దేవుడు వారిని శ్రమకు అప్పగించాడు. నీ జీవితంలో కూడా బాధ కలుగుతుంది, బాధను అనుభవిస్తున్నావంటే నువ్వు అనుకోవద్దు దేవుడు నన్ను ఇక నా ఎడల కఠినంగానే ఉంటాడు, దేవుడు ఏమాత్రం కూడా జాలి చూపడు, నా పరిస్థితి మార్చడు, ఈ శ్రమ నుండి దేవుడు నన్ను విడిపించడు అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలి పడతాడంట. బాధ పెడుతున్నాడంటే నిన్ను విడిచిపెట్టాలని కాదు, నీ పరిస్థితి ఇంకా ఘోరంగా మారిపోవాలని కాదు, నువ్వు ఆయన వైపు తిరగాలని. కొన్నిసార్లు నీకు గాయాన్ని, కొన్నిసార్లు నీకు బాధ కలుగుతుంది. ఇదే కాలంలో ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు నువ్వు గాయాల గుండా, బాధ గుండా నువ్వు వెళ్తూ ఉంటే ఒక్కసారి దేవుని వైపు చూసి నిన్ను నీవుగా ప్రభుకు అప్పగించుకుంటే మరొక్కసారి ప్రభు అంటున్నాడు, ఆయన కృపా సమృద్ధిని బట్టి నీ యందు ఆయన జాలి పడబోతున్నాడు. ఇంతకు మునుపు దాకా నువ్వు బాధను అనుభవించావు, కానీ ఈరోజు ప్రభువు మరొక్కసారి నీతో మాట్లాడుతూ నీ ఎడల జాలి చూపబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన జాలి నీ జీవితాన్ని మార్చేస్తుంది. నీ విచారములు, నీ దుఃఖములు, నీకు కలిగిన ప్రతి విధమైన బాధలన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఆయన జాలి నీ ఎడల చూపబోతున్నాడు. కాబట్టి దేవుడు కఠినంగా ఉండట్లేదు, దేవుడు నీ ఎడల జాలి చూపబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభు నామాన్ని మహింపరచండి. పరిశుద్ధుడా స్తోత్రం నాయనా. ఈయన వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు విశ్వసిస్తూ నమ్ముతున్నారో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో నాయనా ఇదిగో మీరు జాలి చూపబోతున్నారు ప్రభు. బాధ పెట్టినను వారు నీ వైపు తిరిగినప్పుడు నాయన నువ్వు జాలి చూపబోతున్నావు. కాబట్టి ఎంతమంది బిడ్డలు నీ వైపు తిరుగుతూ వారిని వారికి అప్పగించుకుంటున్నారు, వారిని నాయన మీరు జాలితో వారిని దర్శించబోతున్నారు. జాలితో వారిని జ్ఞాపకం చేసుకొని నాయన మీరు బలపరిచి నడిపించబోతున్నందుకై స్తోత్రం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.